మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క జూలై నెలలో మనకు గురుడు సూర్యునితో కలవడం కావచ్చును. అదేవిధంగా శని భగవానుడు మనకు వక్ర దృష్టితో మీనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర దృష్టితో ఈ యొక్క కుంభాన్ని చూసేటువంటి పరిస్థితి అయినా కావచ్చును. అదేవిధంగా శుక్రుడు వెళ్ళి కేతువుతో కలిసేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా బుధ గ్రహము కూడా వక్ర దృష్టితో మిథునం వైపుగా చూసేటువంటి సందర్భాలలో మరి మేషం నుంచి ద్వాదశ రాశులలో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ 2026 జూలై నెలలో మకర రాశి వారికి ఖచ్చితంగా కూడా అత్యంత అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు అయితే ఉన్నవి, లేవు అనేటువంటి విషయం అయితే కాదు. అయితే ధనస్సు రిపీట్ అయితే మకర రాశి వారు ఖచ్చితంగా మీ జీవితంలో మీ యొక్క యాటిట్యూడ్ కావచ్చును, మీ క్రమశిక్షణ కావచ్చును, ఇది మిమ్మల్ని మంచి పొజిషన్లో నిలబెడుతుంది. మరొకటి ఏమిటి అంటే అధికంగా నమ్మడం అందరినీ, ఇది కూడా కొంత మైనస్ మీకు. మరి గడిచిన సందర్భాలలో 2018, 19, 20, 21, 22 ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కోర్టు రిలేటెడ్ ఇష్యూస్, పెద్ద మొత్తంలో మనీ లాస్ అవ్వడం కావచ్చును. వివాహ బాంధవ్యాలలో కొంత గొడవలు ఏర్పడిన దాఖలాలు, భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర వర్క్ చేసుకునేటువంటి పరిస్థితులు, మరి మీ మొండి వైఖరి కానీ మీ యొక్క ఖచ్చితత్వంకు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి, కొన్ని మంచి ఏర్పడ్డవి. మకర రాశి వారికి మరి 2017, 18, 19లోనే అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని కొన్ని విషయాల పట్ల ఆసక్తి చూపించడం, కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, వారు చెప్పినటువంటివి ఏవో కొన్ని గుప్త నిధులను లేదా మనకు లైక్ ట్రేడింగ్ అనో, స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనో, ఈ బిజినెస్ అనో, ఆ బిజినెస్ ఏదో మీ బుర్ర మొత్తం ఖరాబ్ అయిపోయిన దాఖలాలు. కొందరు డబ్బులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, కొందరు డబ్బులు సంపాదించుకున్న వారు ఉన్నారు, కొందరు అధిక మొత్తంలో లాస్ అయినటువంటి వారు కూడా చాలా ఉన్నారు. సో మరి మీకు ఒక గుడ్ టైం అనేటువంటిది ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క మకర రాశి వారికి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? తప్పకుండా ముందుకు వెళ్తుంది. గతంలో వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయిన దాఖలాలు ఈ 2025 మళ్ళీ రీసెంట్గా గొడవలు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్ కావచ్చును, అప్పులు చేయాల్సి రావడం కానీ, అప్పుల వారి నుండి మాటలు పడడం కానీ, ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు మీరు. వాస్తవానికి కూడా మీపై కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా ఏర్పడింది. మాటలు అనేటువంటిది చాలా పదిలంగా ఉంచుకోవాలి మకర రాశి వారు. మరి మకర రాశి వారికి ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కొంత పట్టుదల ఎక్కువనే, పట్టుదల ఇంకా పెరగబోతున్నది ఈ యొక్క మకర రాశి వారికి. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేటువంటి అవకాశాలు, అంటే ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవడమో, లేదా ఏదైనా ఫీల్డే మారాలి అని అనుకోవడమో, ఫీల్డ్ మారడం కావచ్చును, ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నవి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగినా కూడా మీకు ఒక సీటు లభించబోతున్నది. అంటే మీకు ఒక పర్మనెంట్ సీట్, మంచి ఒక పొజిషన్ కానీ, ఒక మంచి హోదా కానీ మీకు
మీకు రాబోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంచెం ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ అనేటువంటిది అవసరము. పంటికి సంబంధించినవి, స్టమక్ రిలేటెడ్, కాళ్ళ నొప్పులు కానీ, శరీరం బద్ధకస్తంగా అనిపించడము ఉంటుంది అధికంగా. అదేవిధంగా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో భార్యాభర్తలలో ఏర్పడినటువంటి కొంత ఇబ్బందులు కానీ, గొడవలు కానీ సద్దుమణిగే పరిస్థితి ఉంది. కోర్టు రిలేటెడ్ వ్యవహారాలలో విజయం మీదే అని చెప్పుకోవచ్చును. కొంత వ్యాపారంలో కూడా ఇబ్బందులు పడ్డటువంటి వారికి వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. కొంతమేర అద్భుతమైనటువంటి ఫలితనం అయితే ఉంది. వివాహం కాని వారికి చక్కటి భార్య లభించడం, మరి అదేవిధంగా భాగస్వామ్య విషయాలు ఏవైతే ఉన్నాయో, భాగస్వామ్య విషయాలంటే ఏమిటి? నలుగురు కలిసి చేసే బిజినెస్లలో కొంత గొడవలు కానీ, కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నా కూడా అవి మనకు తొలగిపోయే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కొన్ని శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. సంబంధాలలో కొంత అహంభావం వద్దు, ఈగో ఫీలింగ్ వద్దు, క్రమశిక్షణ ముద్దు. మీకుండే క్రమశిక్షణనే ముద్దు అని చెప్పడం జరుగుతున్నది. కనుక ఈగో ఫీలింగ్తో కానీ మంచి సంబంధాలను మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు మంచి చేయబోతే చెడు ఏర్పడుతూ ఉన్నది, మంచి చేయబోతే చెడు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారికి నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, మీరు ఒక మాట అన్నా కూడా సహించలేరు. మీ మాటే శాసనం 100%. సో ఖచ్చితంగా కూడా ఒక చిన్న మాట అంటే మీకు ఆ రోజు నిద్ర కూడా పట్టదు. మానసికంగా ఓడిపోవడము అనేటువంటిది మీకు తెలియదు. ఓడిపోవడం, చిన్న చూపు, పిలవకుండా పర్వాలేదు, పిలిచి అవమానపరచదు, ఇలా మీ మైండ్ సెట్ ఉంటుంది. మరి ఎన్నెన్నో కూడా ఒడిదుడుకులు చూస్తూ వచ్చారు. ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు మిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా మకర రాశి అంటేనే తగ్గేదే లే అని అనుకునేటువంటి వారు. సో తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి శుభ పరిణామాలు కనబడుతున్నాయి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయాలను నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన కావచ్చును, అదేవిధంగా గాణగాపూర్ వెళ్ళడం కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీదేవికి తెలుపు రంగు పుష్పాలను సమర్పించడాలు, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడము, ఇంకా దగ్గరలో ఉండేటువంటి కొంత మనకు పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించడాలు, ఇవి నిజంగా మీ జీవితంలో మలుపు తిప్పేటువంటి క్షేత్రాలు ఇవి మీకు. సో తప్పకుండా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఈ క్షేత్రాలను కుదిరితే దర్శించండి. లేదు అని అనుకునేటువంటి వారు కనీసం దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో సేవ కార్యక్రమం చేసుకోండి. నవగ్రహాలను కడగడం కానీ, నవగ్రహాలకు చక్కగా గంధం బొట్టు పెట్టడం కానీ, వాటికి వస్త్రాలు కట్టడం కానీ, ఇలాంటివి చేసుకోండి. ఆల్ ద బెస్ట్.